హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు అలేఖ్య చిట్టి పికిల్ రమ్య మోక్ష ఏం చేస్తుంది? సో ప్రెజెంట్ రమ్య మోక్ష ఏం చేస్తుంది? సో బిగ్ బాస్కి వెళ్ళింది. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది రమ్య మోక్ష? సో తన గురించి రమ్య మోక్ష ఇప్పుడు ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకునే ముందు, సో అసలు బిగ్ బాస్ రావడానికి ముందు ఎలా ఉందో చిన్న రఫ్గా మాట్లాడేసుకుందాం. అలేఖ్య చిట్టి పికిల్స్ సో ఎంత ఫేమస్ మీకు అందరికీ తెలుసు. సో చిన్న కాంట్రవర్సీ క్రియేట్ అయ్యి, సో కాంట్రవర్సీ తర్వాత చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ, సో దాని తర్వాత ఒక బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చి, సో ఇప్పుడు మేము హ్యాపీ అనుకునే టైంలో ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. సో అలేఖ్య చిట్టి పికిల్స్ ఆ చిన్న గొడవ అయితే ఏదైతే ఉందో దాని తర్వాత వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళ అక్క చెల్లెలందరూ కూడా చాలా సఫర్ అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. అందరికీ తెలిసింది. అది వీడియోలు కూడా చాలా వీడియోలు చేసి పెట్టారు. సో వాళ్ళ నాన్నగారు లేరు. సో ఫ్యామిలీలో పెద్ద దిక్కు లేకపోయేసరికి వాళ్ళకి కూడా కొంచెం ప్రెజర్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి యాక్చువల్లీ. సో వాళ్ళు కూడా చిన్నప్పటి నుండి కష్టపడుతూ ఏం చేయాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తున్నారు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్గా, సో ఇన్స్టా రీల్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ప్రమోషన్లు దాని విషయంలో ఎందుకు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది మనమే ఒక బిజినెస్ గా క్రియేట్ చేసుకుని మనకున్న క్రేజ్ ని బిజినెస్ లో పెట్టుకుందాం అనుకున్నారు. అలాగే వాళ్ళందరూ అనుకునే ఒక మంచి బిజినెస్ పెట్టారు. సో అలేఖ్య చిట్టి పికిల్స్ సో చాలా అంటే చాలా ఫేమస్ అయ్యాయి. అంటే పికిల్స్ ఎలా ఉన్నాయి లేకపోతే ఏంటని చెప్పుకుంటే వాళ్ళు ప్రమోట్ చేసే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం స్టార్టింగ్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా మంది చెప్పారు. సో ఎక్కడో నెక్స్ట్ కొన్ని రోజులు అంటే మీ అందరికీ తెలిసిందే, ఒక పాజిటివ్ ఎక్కువ వస్తుందంటే ఎక్కడో దగ్గర నెగిటివ్ ఉంటది. అలాగే ఒక్క నెగిటివ్ వాళ్ళ లైఫ్ ని మార్చేసింది, వాళ్ళ కెరియర్ ని మార్చేసింది. అదే నెగిటివ్ వల్ల వాళ్ళకి మైనస్ అయ్యింది, అదే నెగిటివ్ వల్ల ప్లస్ కూడా అయ్యింది. సో మైనస్ ఏంటి ప్లస్ ఏంటంటే, మైనస్ అనేది ఆ నెగిటివ్ వల్ల వాళ్ళ పర్టికులర్గా ఒక టైం ఉంటుంది, ఒక 1 month 2 months అయితే. సో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాళ్ళ గురించి, ఎక్కడ చూసినా నెగిటివ్గా మాట్లాడినారు. ఎవరు చూడు నెగిటివ్ మాట్లాడినారు. సో అలాంటి నెగిటివ్ని తీసుకుని ఆ ప్రెజర్ నుండి బయటికి రావాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. సో ఆ ప్రెజర్ని దాటుకుంటూ బయటకు వచ్చారు చూడు, అది వాళ్ళు నిజంగా రియల్లీ గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అలేఖ్య చిట్టి పికిల్స్ అనేవి ఆ మోక్ష కావచ్చు, రమ్య కావచ్చు, వీళ్ళందరూ అక్కడ చాలా అంటే చాలా గ్రేట్ అని నేను చెప్తాను. ఎందుకంటే అంత ప్రెజర్ని, ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న ప్రెజర్ ఏదైనా చిన్న ఇష్యూ వస్తేనే ఏడ్ చేసుకుంటూ అది ఇది తోపు తురుమనేసి అనేస్తారు. బట్ అంత ప్రెజర్ని కూడా హ్యాండిల్ చేసుకుంటూ, సో వాళ్ళు అప్పటికీ కొన్ని వీడియోలు చేసుకుంటూ అండ్ మేము బిజినెస్ కూడా ఆపేస్తున్నాం అని చెప్తూ కొన్ని చాలా వరకు చాలా ట్రై చేశారు. అండ్ ఆ టైంలో చాలా మంది వాళ్ళకి కొంతమంది సపోర్ట్ కూడా చేశారనమాట. సో ఇది నెగిటివ్ అనుకోవచ్చు. మరి పాజిటివ్ ఏంటి అంటే, సో అప్పటి వరకు అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది కొంతమందికే తెలుసు, లిటరలీ కొంతమందికి. నేను కూడా అప్పటి వరకు నాకేం పెద్దగా తెలియదు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత నాకు తెలిసింది. అంటే నాలాంటి కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఆ ఇష్యూ తర్వాత తెలిసారనమాట. తెలిసిన తర్వాత ఆ అమ్మాయికి అప్పటి నుండి ఫాలోవర్స్ పెరిగారు. సో కొన్ని రోజుల తర్వాత అమ్మాయి గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా ఆ అమ్మాయి ఇంత మంచిదా అని ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ పెరిగారు. ఇది అన్ని పక్కన పెడితే, ఫాలోవర్స్ పెరగడం అన్ని పక్కన, బిగ్ బాస్కి ఆఫర్ వచ్చింది. సో బిగ్ బాస్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. బిగ్ బాస్ కోసం ఇప్పుడు చాలా మంది అగ్ని పరీక్ష కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, మేము అంటే ఏంటో చూపించుకోవాలని ఎంతమంది ఎన్ని విధాలుగా కష్టపడుతున్నారు తెలుసా. అగ్ని పరీక్షకి కొన్ని లక్షల అప్లికేషన్లు వస్తే, కొన్ని వేల మందిని ఇంటర్వ్యూలు చేస్తే, కొన్ని 100 మంది అంటే 40 members దగ్గర వాళ్ళు స్టేజ్ వరకు తీసుకెళ్లారు, షో వరకు. ఆ 40 members లో 9 members ని హౌస్ మేట్స్ గా కంటెస్టెంట్లుగా తీసుకెళ్లారు. అంటే చూసుకోండి ఎన్ని లక్షల అప్లికేషన్లు, ఎంతమంది ఫిల్టర్ అయ్యారు, ఇంకా ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ రాని అవకాశం రమ్య మోక్షకి నిజంగా ఆ ఇష్యూ తర్వాతే వచ్చింది. సో ఆ ఇష్యూ తనకి ప్లస్ అయింది. సో ఆ ప్లస్ అయిన దాన్ని తను ఎలా ఉపయోగించుకుంటుంది అని అనుకున్నాం. సో నిజంగా బిగ్ బాస్ లోకి వెళ్తుంది అనగానే సోషల్ మీడియా మొత్తం తన జిమ్ వీడియోలు, తను జిమ్ చేస్తున్న ఫొటోస్, ఆ వీడియోస్ ఇవన్నీ కూడా, సో అవి సోషల్ మీడియాలో అంటే ఛానల్స్ లో కావచ్చు, ఇంకో బాగా హైప్ చేశారు. సోషల్ మీడియాలో చాలా హైప్ చేసేసారు అనమాట ఒక్కసారిగా. ఎందుకంటే తను అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్, బిగ్ బాస్ 9కి అమ్మాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంది. సో బ్యూటీ విధంగా మీకు అందరికీ తెలిసిందే, చాలా వైట్ గా ఉంటది, చాలా బ్యూటీగా ఉంటది. సో అందరు ఫిక్స్ అయిపోయారు అనమాట, ఈ అమ్మాయి బిగ్ బాస్ లోకి వెళ్తే
చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంది, మంచిగా ఉంటది. అండ్ ఏదో ఒక లవ్ ట్రాక్ కూడా ఏమైనా రన్ చేస్తే దీని కెరియర్ ఎక్కడికో పీక్స్ లెవెల్ వెళ్ళిపోద్దని ఫిక్స్ అయిపోయారు. ఓవర్ హైప్, సో ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ పెట్టేశారు. బట్ నిజంగా చూసుకుంటే ఆ అమ్మాయి పెట్టే వీడియోలు కానీ, ఆ జిమ్ వీడియోలు గానీ ఇవన్నీ చూసాక ప్రతి ఒక్కరికి అనిపిస్తది స్ట్రాంగ్ కంటెస్టెంట్ రా కొడతారు. అయితే ఇక్కడ జరిగిన అంటే నాకు అనిపించిన పర్సనల్ ఏంటంటే బిగ్ బాస్‌కెళ్ళడం, తనెళ్ళింది, కొన్ని రోజులు ట్రావెల్ అయింది. సో, కొన్ని రోజులు ట్రావెల్ అయ్యి బయటకొచ్చేయడం జరిగింది. బట్ ఇక్కడ మైనస్ ఏం జరిగిందంటే తనని స్టార్టింగ్ నుండి పంపించకపోవడం. తనని నిజంగా స్టార్టింగ్ నుండి పంపిస్తే ఆ అమ్మాయి ఇంకో విధంగా ఉందునేమో, ఇంకో విధంగా ఆడుదునేమో, తన స్కిల్స్ చూపించుకునే విధానం ఉంది నేను. ఇప్పుడు ఆ అమ్మాయి బయట నుండి కొన్ని రోజులు చూసిందనమాట. ఎవరు, ఏంటి, ఎలా ఉన్నారు, వాళ్ళకి మనం ఎలా ఉండాలి, ఆడియన్స్‌కి ఎలా నచ్చుతున్నాం. సో, అంటే తన మైండ్‌లో 100 రకాల ఆలోచనలతో ఎళ్ళిందనమాట. నిజంగా బిగ్ బాస్ రియాలిటీ షో బయట మనం ఎన్ని అనుకున్నా లోపలికెళ్ళాక ఆలోచనలన్నీ తారుమారైపోతాయి. ఇప్పుడు తన బ్రెయిన్‌లో చాలా రన్ అవుతున్నాయి. వీళ్ళతో మాట్లాడాలా? మాట్లాడకూడదా? మంచిగా శారీస్ కట్టుకోవాలా? లేకపోతే మంచిగా డ్రెస్సులేసుకోవాలా? సో, ఎలా అయితే ట్రెడిషనల్‌గా ఉంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో నేను ట్రెడిషనల్‌గే ఉంటా. శారీతోనే ఉంటా. అని ఒక ఫిక్స్ అయిపోయింది. అంటే తనలా ఉండడం మానేసి ప్రజల కోసం ఉండడం అనేటట్లు నాకక్కడైతే కొంచెం అనిపించింది. సో, దాని తర్వాత ఆ అమ్మాయి చేసిందేంటంటే ఆఫ్‌లో ఎళ్ళడం. అంటే స్టార్టింగ్ నుండి కాకుండా బిగ్ బాస్ స్టార్ట్ అయిన కొద్ది వారాల తర్వాత ఆ అమ్మాయి ఎళ్ళడం తనకి చాలా వరకు మైనస్ అయిందంటే నేనైతే పక్కా చెప్తా. ఎందుకంటే స్టార్టింగ్ నుండి అనుకో అమ్మాయికి స్టార్టింగ్ నుండి అందరితో ట్రావెల్ అవ్వడం, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏంటి అనేది అందరికీ తెలుస్తది. అండ్ ఈ సీజన్ చూసుకుంటే స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళని ఎండింగ్ వరకు ఉన్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళని మధ్యలో అలా వీక్లీ పంపించేశారు. మనం చూస్తున్నాం. సో, బట్ ఏం జరిగిందనేది వాళ్ళకే తెలియాలి. దెన్ ఆఫ్టర్ ఆ బిగ్ బాస్ తర్వాత ఏం చేస్తుంది అలాగే జెటిఫికల్స్ రమ్య గారు. సో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ బిగ్ బాస్ తర్వాత తనకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది. సో, ఆ ఆల్రెడీ మూవీ షూట్ అయిపోయింది. రిలీజ్ దగ్గరలో ఉంది. మంచు మనోజ్ గారి నటిస్తున్న ఒక మూవీలో అమ్మాయికి ఆఫర్ వచ్చింది. అండ్ ఇది ప్రీ రిలీజ్ ఒక ప్రెస్ మీట్ కూడా జరిగింది. అందులో కూడా అమ్మాయి వచ్చిందనమాట. సో, వచ్చి కొంచెం కాసేపు మాట్లాడారు. దెన్ ఆఫ్టర్ తర్వాత కూడా తనకి క్యారెక్టర్‌లు వస్తున్నాయంట. బట్ హీరోయిన్‌గా రావట్లేదు. సో, మంచి క్యారెక్టర్‌లు వస్తున్నాయి. సో, అంటే ఇలా డిఫరెంట్ క్యారెక్టర్‌లు వస్తున్నాయి తప్ప తనకి హీరోయిన్‌గా గాని తనకి నచ్చిన క్యారెక్టర్స్ కొన్ని రావట్లేదని విన్నాం. సో, అంటే ఈగర్‌లీ వెయిట్ చేస్తుంది అమ్మాయి. ఆ ఇండస్ట్రీలోకి రావాలి. ఎలా అయినా మంచి క్యారెక్టర్‌లతో ఇప్పుడున్న అంటే అమ్మాయి చూస్తే కొంచెం పాష్‌గా అనిపించినా తన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ట్రెడిషనల్‌గా ఉండాలి. తెలుగు ఆడియన్స్‌కి నేను నచ్చాలి. సో, తెలుగు పీపుల్ ట్రెడిషనల్‌గా ఉంటే నచ్చుతది. అంటే ఆ టైప్‌లో ఆలోచిస్తుంది. అలాంటి క్యారెక్టర్‌లు వస్తే మంచిదనుకుంటుంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్‌గా అయితే అలాంటి క్యారెక్టర్‌లు ఏం ప్రెజెంట్ రావట్లేదు. ఎందుకంటే కొంతమంది ఇలా చూసినప్పుడు ఆ అమ్మాయిని ఎలానే చూడాలి అని ఫిక్స్ అవుతున్నారనమాట. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. బట్ షీ ఈస్ వెరీ గుడ్ యాక్టర్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా ప్రెస్ మీట్‌లో కూడా చెప్పారు. చాలా మంచిగా యాక్ట్ చేశారని. సో, ఫర్దర్‌గా కూడా మంచి ప్రాజెక్టులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఇప్పటికైతే అమ్మాయి ఎవ్రీడే తన ఇన్‌స్టాలో అప్డేట్ ఇస్తుంది. బట్ మూవీస్ గురించి అప్డేట్ ఇవ్వట్లేదు. రీల్స్ గురించి అప్డేట్ ఇస్తుంది. అండ్ ఇంకోటేంటంటే అంటే ఈ బిజినెస్ గురించి గాని, దాని గురించి ఇవ్వట్లేదు. ఇంకోటేంటంటే అమ్మాయి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేంటంటే తనకింత ఫాలోవర్స్ అంటే 5 లాక్స్ అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత ఫాలోవర్స్ ఉన్నా తను ఎలాంటి ప్రమోషన్‌లకి ఎక్కువగా ఎళ్ళట్లేదు. సో, ఎలాంటి ప్రమోషన్‌లు వీడియోలు కూడా తన దగ్గర ఎక్కువ ఉండట్లేదు. సో, చాలా సెలెక్టెడ్‌గా కొన్ని ప్రమోషన్ వీడియోసే ఉంటున్నాయన్నమాట. నాకు తెలిసి 1,00,000 ఫాలోవర్స్ ఉంటేనే చాలా ప్రమోషన్‌లు చేసేసి అన్నీ ఇంకెలా అంటే ప్రతి షాప్‌కి, ప్రతి దానికి, ప్రతి వస్తువుకి ఆ ప్రమోషన్‌లు చేసేస్తారు అందరూ. అలాంటిది 5,00,000 ఫాలోవర్స్ అబోవ్ ఉన్నా తను చాలా సెలెక్టెడ్‌గా నచ్చిన ప్రమోషన్‌లే చేస్తుంది. సో, ఈ ప్రమోషన్‌లో మనకి అంటే ఆడియన్స్‌కి యూజ్ ఉంటాయా? లేవా? అని కూడా చూస్తున్నారనమాట. అలాంటి ప్రమోషన్‌లతోనే ఆ అమ్మాయి ఎళ్తుంది. బట్ నిజంగా గుడ్ వేలో ఎళ్తుందనమాట. రమ్య మోక్షకి ఆల్ ది బెస్ట్ అయితే చెప్పాలి. ఎందుకంటే చాలా కెరియర్ ఉంది. చిన్న ఏజ్‌లోనే ఒక మంచి సక్సెస్ వచ్చింది. సో, దాని తర్వాత తను ఎలా ఎళ్తుందనేది దానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి మంచి క్యారెక్టర్‌లు రావాలని కోరుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా గెస్ట్ అని మీరు పర్సనల్‌గా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఆ గెస్ట్‌పై మీరు కామెంట్ చేయండి. అలాగే మీ బిగ్ బాస్ మొత్తం జర్నీలో మీకిష్టమైన కంటెస్టెంట్ ఎవరో ఖచ్చితంగా ఆ కంటెస్టెంట్ అనేది కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.